నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీగా పిల్లలకి లంచ్ బాక్స్ కండి స్కూల్కి చాలా ఈజీగా 5 నిమిషాలు చేసుకోవచ్చు. మనకు ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు ఏం చేయలేనప్పుడు ఇలా రైస్ చేసామంటే 5 నిమిషాల్లో చేసి పెట్టవచ్చు అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఒక్క మెతుకు కూడా వదలకుండా లంచ్ బాక్స్ ఫినిష్ చేసి వస్తారండి, అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికోసం ఒక చిన్న అల్లం ముక్క సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక వెల్లుల్లిపాయ మొత్తము ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక చిన్న ఉల్లిపాయ, కొంచెం కరివేపాకండి, ఇవన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఉడికించుకున్న రైస్ అండి. రైస్ కొంచెం పొడి పొడిగా ఉండేలాగా చూసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది మనకి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలండి. ఈ ప్లేస్లో మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేదంటే బటర్ అయినా వేసుకోవచ్చు అండి. నెయ్యి వేసాక నెయ్యి బాగా వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలండి, ఒక 2 మినిట్స్. మరి ఎక్కువ రోస్ట్ లాగా ఫ్రై చేసుకోకూడదు. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఆ కరివేపాకు వేసుకోవాలి. అందులోనే కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని ఇవి కొంచెం ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి అల్లం పిల్లలకు పెట్టడం వల్ల చాలా మంచిదండి. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. ఇలాగ రైస్ చేసి పెడితే, వెల్లుల్లి రైస్ చేసి పెట్టామంటే పిల్లలకి బాక్సులలో కూడా వేరడానికి ఏం లేకుండా చాలా ఈజీగా నీట్గా తినేసేస్తారు. ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. మీ స్పైసీనెస్కి తగ్గట్టు వేసుకోవాలండి. అందులోనే తగినంత సాల్ట్ వేసుకోండి. మన ఇంట్లో ఉన్న వస్తువులండి, ఏమి బయట నుంచి తేవక్కర్లేదు. 5 నిమిషాలు ఇంట్లో ఉన్న వస్తువులతోటి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత కారం వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందు ఉడికించి పెట్టుకుని రైస్ అందులో వేసేసుకోవాలి. వేసుకొని ఒక 2 మినిట్స్ పెద్ద మంట మీద ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత ఒక 2 మినిట్స్ చిన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పెద్ద మంట మీద ఫ్రై చేసుకుంటే మనకు ఆ కారం మొత్తం ఆ రైస్కి పట్టుతుంది, బాగుంటుంది. ఆ తర్వాత ఒక 2 మినిట్స్ చిన్నగా పెట్టేసుకొని దించేసుకోవడమే. ఇప్పుడు అందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. చాలా సింపుల్ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, కారకారంగా. పిల్లలకు అల్లం వెల్లుల్లి తినమంటే తినరు కాబట్టి ఇలా రైస్లో వేస్ట్ చేసి పెడితే హెల్త్కి కూడా ఈ వర్షాకాలంలో అల్లం వెల్లుల్లి ఎంత తింటే అంత మంచిదండి. హెల్త్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఇంకా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. 5 నిమిషాల్లో రెడీ అయిపోయింది పిల్లలకి. మనకు కూడా ఎప్పుడన్నా నోరు బాగాలేనప్పుడు కూడా ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అంతేనండి. ఇలా సర్వ్ చేసి పిల్లలకు బాక్స్ కట్టేస్తే ఈజీగా చాలా ఇష్టంగా తింటారు. అంతేనండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు ఒక లైక్ చేస్తే ఇంకా ఎంతోమందికి యూజ్ అవుద్దండి, ఇంకా కొంతమందికి నా వీడియో వెళ్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.